ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము పరాభావన శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రము నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. అదేవిధంగా ముందుగా మేషరాశి. ఈ మేషరాశి కళ్ళవాళ్ళు వాళ్ళకి ఆదాయము 6, ఖర్చు 8. ఈ రాశి గల్ల వాళ్ళకి అశ్విని నక్షత్రంలో కలిగిన వాళ్ళకి కుటుంబంలో కొద్ది రోజుల కాడి నుంచి ఇంట్లో మనశ్శాంతి కలగదు. ఎందువల్ల అంటే వాళ్ళు అనుకున్న పనులు సక్రమంగా జరగవు, ఏ పని చేసినా కలిసి రాదు. చదువులో కానీ, చేస్తున్న వ్యాపారం కానీ, బిజినెస్ పరంగా కానీ, జాబు పరంగా కానీ అనుకోలేని ఊహించలేని కొన్ని టెన్షన్లు, కొన్ని కుటుంబంలో కలిగిన ఇబ్బంది కారణాల వల్ల ఈ మేషరాశి గల వాళ్ళకి కొన్ని పనులు అనుకూలంగా ఉండకోకుండా కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఉద్యోగం చేసేవాళ్ళైతే వాళ్ళు ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలబడదు, మనశ్శాంతి కలగదు. ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా సరే డబ్బు అనేది వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవడమో, లేకపోతే అప్పులు పాలు కావడమో, లేదా ఉన్నది అమ్ముకోవడమో జరుగుతుంటుంది. ఎంత ఉద్యోగం చేసినా కూడా చూసే వాళ్ళకి వీళ్ళకి ఏం తక్కువ, మంచి పొజిషన్లో ఉన్నారనుకుంటారు. కానీ వాళ్ళకి పడుతున్న బాధ వాళ్ళ మనసులో తప్ప బయట ఎవరికీ తెలియదు. అదేవిధంగా వ్యాపారస్తులు, చిన్నపాటి వ్యాపారస్తులు కానీ, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కానీ వీళ్ళకు కూడా ఈ మేషరాశి గల వాళ్ళకి చాలా వరకు వ్యాపారం అభివృద్ధి జరగక, డబ్బు నిలబడక, ప్రశాంతత లేక, వచ్చిన డబ్బులు కూడా చేతిలో నిలబడకుండా అధికమైన ఖర్చులు పెట్టుకొని కుటుంబంలో ఆర్థికంగా దెబ్బతిని వ్యాపారంలో కూడా నష్టపరిహారాలు వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా కుటుంబ పరంగా చూసుకుంటే ఈ రాజగల్ల వాళ్ళకి ఇంట్లో ఐక్యత ఉండదు. అన్ని విధాలుగా గొడవలు, ఇబ్బందులు, ఒకరి మాట ఒకరు ఇనుకోకుండా ఉండడము, ఇద్దరి మధ్యలో లేనిపోని ఆలోచనలు కలగడము, ఇటు భార్యాభర్తల మధ్యలో కానీ, ఇటు తల్లిదండ్రుల గొడవలు కానీ, ఇటు కుటుంబ సభ్యుల్లో ఎవరి నుంచైనా కానీ చిన్న చిన్న సమస్యలే పెద్దదానికి దారి తీసి కుటుంబంలో ఆర్థికంలో కూలిపోవడము, లేదా ఐక్యతని విడిపోవడము, కుటుంబం అనేది చెంగంభంగం అయిపోయి సంసారంలో ఒకరికొకరికి ప్రశాంతంతో ఉండదు. అది కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంటుంది. ఈ మేషరాశి గల వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడా కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి. ఈ ఆటంకాల వల్ల కొంతవరకు ఆరోగ్య నష్టము, డబ్బు నష్టము, పరువు నష్టము, కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యల వల్ల కూడా కొంతమంది బంధువులు కూడా దూరం అయిపోవడము, వాళ్ళని వీళ్ళు ఎగతాళి చేయడము, ఇలాగ జరిగే అవకాశాలు కూడా కొంతమందికి ఉన్నాయి. ఇంట్లో ఏ పని చేసినా కూడా వాళ్ళకి కలిసి రాకుండా పోవడం, బయట ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా కూడా దాంట్లో డెవలప్మెంట్ లేకుండా పోవడం, ఇలాంటిది ఈ మేషరాశి గల వాళ్ళకి చాలా ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి గళ్ళల్లో ఎక్కువగా వాళ్ళకి అధికమైన కోపము, అధికంగా ఆలోచన, ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఏ కార్యాన్నైనా సరే జయించలేరు. దేనికైనా ఒక సమయం అనేది ఏర్పడుతుంది, దేనికైనా సరే ఒక కాలమే నిర్మిస్తుంది. ఆ కాలం వచ్చేంత వరకు ఈ యొక్క సంకల్ప బలంలో మనం కొద్ది ఓపిగా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులకు ఒక ప్రయోజకరమైన దారి దొరుకుతుంది. అదేవిధంగా మీకు కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఏ రూపం నుంచి వస్తాయో తెలియదు. ఆ సమస్యలు గ్రహ బలాల నుంచి రావచ్చు, దృష్టి దోషాల నుంచి రావచ్చు, లేకుంటే మీ జాతక బలాల్లో, నక్షత్ర బలాల్లో కానీ, రాశి బలాల్లో కొన్ని ఇబ్బందులు కలిగే ఒక సంకల్పమైన బలాలు ఎదురుపడుతుంటాయి. అవి ఈ మేషరాశి గల్లోకి ఎక్కువగా తగ్గుతుంటాయి. అందువల్ల వాళ్ళు ఏ కార్యం చేసినా ఆ కార్యాన్ని సిద్ధి చేయలేరు, కార్యాధికారి కాలేరు. ఎందువల్ల అంటే ఈ యొక్క సమస్యలన్నిటికీ వాళ్ళని మంచి వాళ్ళ దగ్గరికి పోయినా కూడా చెడుగానే భావిస్తుంటారు. ఏ కార్యం తలపెట్టినా కార్యం సక్సెస్ కాదు. వాళ్ళు అనుకున్న కార్యాలు మొత్తం దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం అందిస్తా. మీకు బంగారం లాంటి భవిష్యత్తు కూడా మీకు అందుతుంది. రేపు మీకు
నక్షత్ర బలాల్లో కానీ, రాశి బలాల్లో కానీ, జాతక బలాల్లో కానీ, గ్రహ బలాల్లో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానికి నేను పరిష్కారం చేయగలుగుతా. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ముందుగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి ధనధాన్యం కంటే ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు. అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబంలో మనం నమ్ముకున్న వాళ్ళు తర్వాత మనం ఏది చేయాలన్నా చేయగలుగుతాము. మన కుటుంబస్తులకి మనం అండగా నిలబడగలుగుతాం. మన ఆరోగ్యమే మనకి అనుకూలంగా లేకపోతే మనం ఏది సాధించలేము. ఏదైనా సరే మనిషికి బతుకు తెరువు సాధించాలి, రూపాయి సంపాదించాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన కుటుంబాన్ని, తన కుటుంబ సంకల్ప బలాన్ని రక్షించుకోవాలని ప్రతి ఒక్క మానవుడికి ఈ ఆలోచన ఉంటుంది. కానీ ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఏ రూపం నుంచి వచ్చి పడిపోతాయో తెలియదు. ధనం జగత్మూలం. ధనము కావాలి, ధనం కంటే ముఖ్యంగా ముందు ఆరోగ్యము కావాలి. అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే, కొంతమంది పనులు చేసుకుంటూ పనులకు వెళ్తుంటారు, కొంతమంది ఇంట్లోనే ఉంటారు, వ్యాపారం చేస్తుంటారు, జాబులు చేస్తుంటారు, డ్యూటీలకు వెళ్తుంటారు, ఇంట్లో పని చేస్తుంటారు. వాళ్ళు అతి కష్టమైన పనిని చెమటోడిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు పోయేదే, ప్రతిరోజు చేసే పని అది. కానీ అటువంటి వాళ్ళకి అనుకోకుండా అనుకోని సమయంలో సడన్గా వాళ్ళకి కాళ్ళు చేతులు చచ్చుపడిపోవడము, ఆరోగ్యంలో వాళ్ళకి అనుకూలంగా లేకుండా పోవడము, కళ్ళు తిరిగి పడిపోవడము, మానసికమైన బాధతో వాళ్ళకి సడన్గా కింద కుప్పకూలి పడిపోవడము జరుగుతుంటుంది. ఒక్కొక్కరికైతే కాలు చెయ్యి తొందరగా రాదు, సడన్గా పడిపోతుంటుంది. అయితే దీంట్లో కొన్ని సమస్యలు ఎలా ఉంటాయిరా అంటే, ఇవి ఆరోగ్యానికి సంబంధించినవి అయితే కొన్ని ఉంటాయి, కొన్ని ప్రకృతికి సంబంధించినవి కొన్ని ఉంటాయి, కొన్ని మానవాళికి ఇవి కొంతమంది చెడు ప్రయోగాలు ప్రయత్నించేసి మనిషి మీదకి ప్రయోగిస్తుంటారు అన్నమాట. అటువంటి ప్రయోగాలు ఉంటాయి. ఇప్పుడు ప్రకృతికి సంబంధించింది కావచ్చు, లేదంటే మన ఆరోగ్యంలో వచ్చిన సమస్యలు కావచ్చు. అంటే తిన్న ఫుడ్ పాయిజన్ కావడమో, తినే తిండి వల్ల, మనం వేరే టెన్షన్ల వల్ల వచ్చే ఒక సమస్యలకి సైన్స్ ద్వారాగా కంపల్సరీగా పరిష్కారం అనేది ఉంది. ఎందుకంటే ఈ సైన్స్ సంకల్ప బలం ఇప్పుడు డెవలప్మెంట్ అయింది బాగా. దీనికంటే ముందు కొన్ని సంవత్సరాల ముందు సైన్స్ కంటే ఎక్కువగా వైద్యం, భూత వైద్యుడు అనే ఒక సంకల్పబలమైన శక్తులతో నిండి ఉన్న ఒక ప్రక్రియని ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఎందువల్ల అంటే సైన్స్ కంటే గణిత శాస్త్రం ముందు పుట్టింది, తర్వాతనే సైన్స్ పుట్టింది. ఆ తర్వాత వీళ్ళకి ఈ సమస్యల నుంచి వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్తుంటారు. ఈ సమస్యల్లో కూడుకున్న వాళ్ళకి ఆడికి పోవడంతోనే వాళ్ళు అన్ని టెస్టులు చేస్తారు, అన్ని ప్రాబ్లాలని ఎదుగుతారు. అన్ని విధాలుగా చూసినా కూడా వాళ్ళకి డాక్టర్లకి పలానా జబ్బు పలానా రోగం అనే నిర్ధారణ తేలదు. ఎందువల్ల అంటే అన్ని టెస్టులు వాళ్ళకి నార్మల్గానే వస్తాయి, ఏ ప్రాబ్లం ఉండదు. మరి ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అంటే వాళ్ళకు కూడా అంతుశక్తిన విధంగా ఉంటుంది. దీన్నే దుష్ట శక్తుల చెడు ప్రభావంలో కల్పించిన చెడు ప్రయోగాలు. ఈ ప్రయోగాల వల్ల వాళ్ళు ఒళ్ళంతా చెమటలు పట్టడము, సూదులు పెట్టి గుచ్చినట్టుగా ఉండడము, కళ్ళు తిరిగినట్టుగా ఉండడము, నడుము నొప్పి, కాళ్ళు చేతులు చచ్చుపడిపోవడము, ఆకలి లేకుండా ఉండడము, నిద్ర పట్టకుండా ఉండడము, తర్వాత పిచ్చి పిచ్చి స్వప్నాలు వస్తుంటాయి. ఏ పని చేసినా వీళ్ళకి అన్ని విధాలుగా మనసు సంతోషంగా ఉండదు, ఏదో ఒక కలవరం ఏర్పడుతుంటుంది. కుటుంబంలో అనుకున్న పనులు ఏది సక్రమంగా జరగవు. వీళ్ళకి భయాందోళనకు గురి అయిపోయి ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఆలోచనలో ఉంటారు. అప్పుడే మనం గ్రహించాలి, వాడు అనారోగ్యంలో ఉన్నవాడి కంటే బయట ఉన్నవాడు గ్రహించాలి, వీడు ఎందుకు ఈ విధంగా ప్రాబ్లంలో ఇరుక్కుపోతున్నాడు, వీడి సమస్యను పరిష్కరించాలి అని ఆలోచించి మాలాంటి స్వాములను ఒక్కసారి మీరు సంప్రదించేట్టుకైతే కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం అందిస్తారు. ఆ సరైన పరిష్కారంలో మీకు ఈ ఒక్క శాతపడి ఉన్నా, బాణావనిత్తు ఉన్నా, లేకపోతే చెల్లంగి ఉన్నా, మీకు ఎటువంటి ప్రయోగం చేసినా, లేదా మీ ఆరోగ్యంలో వచ్చిన సమస్య అయినా కానీ, లేకుంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సంభవించిన ఒక ప్రభావం అయినా కానీ కంపల్సరిగా మీకు దాని నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా విముక్తి చేస్తాను నేను.
దాన్ని పరిష్కారం చేస్తా. కంపల్సరిగా ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసేట్టుకైతే మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీకు ఫోన్ ద్వారా పరిష్కారాన్ని అందించగలుగుతా. సర్వే జనా సుఖనోభవంతు.